బీఆర్ఎస్లో ఏం మారింది? టీ తప్ప టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిర్రు. టీ ప్లేస్లో బిఏ వచ్చింది. ఇంకా ఏం మారలేదు అనేటువంటిది ఈ ఉద్దేశం. చాలా డెప్త్గా మనకు ఆదాబ్ హైదరాబాద్ పేపరు దీని మీద చాలా డెప్త్గా ఇచ్చారు. అదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఏం రాసిరో చదువుదాం ఒకసారి. తెలంగాణ భవన్ ఇది. అధికారంలో ఉన్నప్పుడు ఆళ్ళే నలుగురు మాట్లాడిల్లు, అధికారంలో లేనప్పుడు ఆళ్ళే నలుగురు మాట్లాడుతుళ్ళు. కేటీఆర్ కవిత ఇద్దరిలో ఒకరు సీఎం అయితే కేసీఆర్ అల్లుడు హరీష్ గమ్మున కూర్చుంటాడా? నివురు గప్పిన నిప్పుల గులాబీ దళంలో వర్గ విభేదాలు బయటపడే రోజులు దగ్గర పడ్డాయంటూ నేతల లీకులు. నిజానికి కేసీఆర్ తన రాజకీయ వారసులను ప్రకటించారా? ఎవరికి వారే తమను వారసులమని ప్రకటించుకుంటున్నారా? చాలా బాగా రాసిర్రు. అసలు లోపల గులాబీ నేతలు ఏమనుకుంటున్నారు? రీడ్ దిస్ ఆర్టికల్ ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక వాసు ముచ్చట. 8వ పేజీలో ఇచ్చారు. ఇది 8వ పేజీ చదివే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం. ఇగో ఇది 8వ పేజీ. చాలా బాగా ఇచ్చారు. అసలు ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొత్తం డెప్త్గా రాశారు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో తారాజువల ఎగిసిపడి తిరిగి నేలకు జారిపడిన బీఆర్ఎస్లో ఏం మారింది? టీ తప్ప. నిజమే కదా, బీఆర్ఎస్లో ఏం మారలేదు. మారుతుందన్న ఆశ కూడా లేదు. కార్యకర్తలకు లేదు, నాయకులకు లేదు. అధికారంలో ఉన్నప్పుడు గులాబీ దళంలో ఆధిపత్యం చేసింది ఆ నలుగురే: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఈ నలుగురే వేసిర్రు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ నలుగురే మళ్ళా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే కోల్డ్ వార్ నాయకులకు కార్యకర్తలకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టు కొనసాగుతుంది కోల్డ్ వార్. కాన్స్టిట్యున్సీలో కూడా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. అంటే ఇద్దరు పెద్ద నాయకుల మధ్య ఎవరికి టికెట్ అనేటువంటిది. అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు కూడా ఎవరి అంతర వర్గం అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా, నేను ఈయన వర్గం ఆయన వర్గం అని చెప్పుకోలేకపోతున్నారు. అదే మరి రాష్ట్రంలో కూడా కేటీఆర్ వైపు ఉండన్నా కవిత వైపు ఉండన్నా ఈ కోల్డ్ వార్ కార్యకర్తలకు నాయకులకు చాలా ఇబ్బందిగా ఉంది. పార్టీని విడిచి కాంగ్రెస్కు వెళ్ళలేని పరిస్థితి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు పెద్దగా ఒరిగింది ఏం లేదని స్పష్టంగా కనబడుతుంది. వాస్తవంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోతే కాంగ్రెస్లో కూడా లాస్ట్ సీటే, వెనుక బెంచే ఉంది. అలా పోయిన వాళ్ళకు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు. అక్కడ పెద్ద కాంపిటీషన్ నడుస్తుంది. ఇక కొత్తలను పట్టించుకుంటారు. అలా అని ఈడ సర్దుకునే పరిస్థితి లేదు. కదలని గుర్రం దిగితే ఒక గోస, కూసుంటే మరో గోస. కదలని గుర్రం ఎక్కితే ఏమవుతుంది? ఎంతసేపు ఎక్కినా కాయ కాస్తుంది తప్ప ఆ గుర్రం పోదు. దిగితే ఇది గుర్రం లేదు, ఇటు రాజు కాదంటారు. కాబట్టి దిగితే ఓ గోసు ఉంది, కూసుంటే ఓకే గోస అన్న చందంగా తయారైంది బీఆర్ఎస్ పార్టీ. నేతల పరిస్థితి ఓడిన వాళ్ళ కంటే గెలిచిన వాళ్ళ హవా కొంచెం బెటర్గా ఉందట. ఇక ఓడిన వాళ్ళ కథ చూస్తుంటే పానం ఉసురుమనిపిస్తుందట. పెద్ద లీడర్లను కారులో కూడా ఎవరు ఎక్కించుకుంటలేరట. గెలుపు గుర్రాలకే గిరాకీ ఉందట. ఇంక ఓడిపోయిన వాళ్ళ బీఆర్ఎస్ల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. గ్రూపులు, రాజకీయాలు, వాళ్ళు కాన్స్టిట్యున్సీలకు వస్తే వాళ్ళని మందలించిన వాళ్ళు లేరు. ఏదైనా మీటింగ్ పెడదామంటే కార్యకర్తలు సహకరించిన వాళ్ళు లేరు. అంత ఇబ్బందిగా ఉంది. అయితే ఈ బాధలు ఎమ్మెల్యే కాదు, మాజీ సీఎం కూడా ఉన్నాయట. మొన్నటి వరకు పార్టీలో, రాష్ట్రంలో, దేశ రాజకీయాల్లో తిరగలేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ను ఇప్పుడు ఆయన పార్టీ తరపున ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు లెక్క చేయని పరిస్థితి ఏర్పడిందట. అందుకే కేసీఆర్ సారు మంచి మనసున్న మహారాజులా ఇప్పుడు మారిపోయారట. అధికారంలో ఉన్నప్పుడు గంటలు వేచి ఉన్నప్పటికీ దొరకని పెద్ద ఆయన దర్శనం ఇప్పుడు అధికారం కోల్పోయాక 10 నిమిషాలకే దొరుకుతుందట. సామాన్య కార్యకర్త కూడా పోయి కేసీఆర్ ఫామ్ హౌస్లో సెల్ఫీ దిగి వస్తారు. మొన్న చెప్పే కదా, అక్కడ నిలబడతారు కేసీఆర్, పక్కన వచ్చి నిలబడాలి, ఫోటో కొట్టుకుని వెళ్ళిపోవాలి. సెల్ఫీ పాయింట్ అయిపోయింది కేసీఆర్ ఫామ్ హౌస్ సెల్ఫీ పాయింట్ అయిపోయింది. అయితే ఎవరైనా కలవాలనుకుంటే పోయి కలవండి, సార్ మంచిగా మాట్లాడుతున్నట. ఆయన దగ్గరికి పోయిన వాళ్ళను సారు మంచిగా దగ్గరికి తీసుకుంటున్నాడట. ఇప్పుడైతే కొందరు పోయి కలుస్తున్నారు. వాళ్ళలో కొందరైతే మంచిగా మారిన పెద్ద సార్లు చూసి కండ్ల నీళ్ళు కూడా పెట్టుకుంటున్నారట. ఇప్పటికీ సంతోషానికి మురిసిపోవాలో, గతంలో పడిన వేదనకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.
నాయకులకు ఉందట. ఇక కేటీఆర్ అయితే పిలవక ముందే పని కట్టుకొని అందరినీ పలకరిస్తున్నారట. గిట్లా గప్పుడుంటే మంచిగా ఉండేది సారు, మా సార్లకి ఇప్పుడు ఈ గతి పట్టేది కాదని లోపల గునుక్కుంటున్నారట గులాబోళ్ళు. నిజంగా కేటీఆర్ ఆగలే, కేసీఆర్ ఆగలే. అప్పుడు ఎందుకు? అధికారంలో ఉన్నారు కాబట్టి. అసలు మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రగతి భవన్ దగ్గరికి కూడా రానియలే, మెట్ల కాడికి కూడా రానియలే. కానీ ఈరోజు ఒక చిన్న కార్యకర్త ఇంట్లో ఏదైనా హౌస్ ఉంది అంటే దాన్ని రాజకీయం చేయడం కోసం కేటీఆర్ పోతూనే ఉండు. ఇది అప్పుడుంటే మంచిగా ఉండదని వాళ్ళు అనుకుంటారు. మొన్నటి వరకు ఆ పార్టీలో కేసీఆర్ మాటే శాసనం. అన్నా నిజంగా నువ్వు ఏమనుకున్నా సరే గప్పట్లో గులాబీ పార్టీ జమానా వేరే తీరు ఉండేది. ఎవరైనా ఎడ్డం తెడ్డం అంటే గాలను నడువు బయటికి అనేటోళ్ళట. కలిసి కూసుండు మాట్లాడుకుండు అనేది లేనే లేదట. పెద్ద ఆయనకు ఏమనిపిస్తే అదే అందరూ అంతేగా అంతేగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఒక ఆయన చెప్పగానే మిగతాళ్ళంతా అంతేగా అంతేగా అనుకుంటారు. అప్పుడు కూడా కేసీఆర్ చెప్తే వెనుకల్లబడ్డటువంటి కేసీఆర్, వెనుకల్లబడ్డ హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళంతా కూడా కేసీఆర్ చెప్పిందే వేదం, అంతే అంతే అని అంటే ఆయన తానే అంటే వీళ్ళంతా కూడా తందానే అనేది ఉండే. అయితే టీవీలో కూడా ప్రెస్ మీట్లలో కూడా నలుగురే ముచ్చట చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఇగో నలుగురే టీవీలో మాట ముచ్చట చెప్పేటోళ్ళట. మిగిలిన వాళ్ళు మంచిగా పెద్దసార్లు వెనకాల టీవీలో కనపడేటోళ్ళు, కూర్చునేటోళ్ళు. బోర్ అవుతుంది. కానీ అప్పట్లో తప్పలేదట లీడర్లకు. అప్పట్లో పనులు ఆగుతాయని ఎవరైనా పెద్ద ఆయన దగ్గరికి పోతే గేటు కానీ ఆపి పోనిచ్చేటోళ్ళు కాదట. గా ముచ్చటకు వాళ్ళు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారట. గాళ్ళకు నచ్చిన వాళ్ళనే పిలిచి మాట్లాడేటోళ్ళట. గాళ్ళ పేపర్లో రాయించుకునేటోళ్ళట. ఇప్పుడు ఓడిపోయిన్లు చక్కగా అవుతుందని అందరూ అనుకున్నారు. వీళ్ళు మారతారా సారు? కలర్ వేసుకుంటే కారు మారుతుందేమో కానీ వీళ్ళు మాత్రం మారరు కాక మారరు అనేది కాన్సెప్ట్. పార్టీ ఓడినా అధికారం కోల్పోయినా తీరు మారతలేదు. అయితే అధికారంలో ఉన్నప్పుడు చూడండి, స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి, హాస్టల్లో భోజనం చక్కగా లేదని విద్యార్థులు ఫిర్యాదులు పెండింగ్, టీచర్లు లేరని విద్యార్థుల లొల్లులు పెండింగ్, జీతాలు పడతలేవని ఉద్యోగుల లొల్లులు, తర్వాత పెండింగ్ ఉద్యోగాలు ఎవరి నిరుద్యోగుల లొల్లులు పెండింగ్. ఇవన్నీ వాళ్ళు అంటే కేసీఆర్ హయాంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ విద్యార్థులనైతేనేమి, యూత్ అయితేనేమి, ఉద్యోగులు అయితేనేమి, ప్రైవేట్ ఎంప్లాయీ వీళ్ళందరూ కూడా అప్పుడు పడ్డ బాధన ఇప్పుడు మర్చిపోయారా? కేసీఆర్ ఎంబడ రావాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. కేసీఆర్ వస్తే 10 ఏళ్ళలో ఏం జరిగిందో జనాలకు తెలుసు కాబట్టి ఎంబడే మారరు. అయితే గులాబీ పార్టీ నేతలే బీఆర్ఎస్ పార్టీ ధర్నా చౌక్ ఎత్తేసిర్రు. ఎప్పుడో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా ధర్నా వేయొద్దని. అదే ధర్నా చౌక్ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పునరుద్ధరించింది. ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా నిరసన తెలుపవచ్చు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఏర్పాటు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎత్తేసినటువంటి ధర్నా చౌక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీయగానే ధర్నా చౌక్ కాడ ఎంబడే కవిత ప్రత్యక్షమైందట. బీసీ నినాదం ఎత్తుకుందాడ. బీసీ నినాదం ఎత్తుకొని ఏం చెప్తుంది? ఇగో చూడండి, మీరు మాట్లాడుతున్నారు, మీరు చెప్పింది మేము వింటున్నాం, జూడు మమ్మల్ని అనాలే. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు లభించని స్వాతంత్రం అధికారం కోల్పోయాకనే దొరుకుతుందని గులాబీ నేతలు మనస్ఫూర్తిగా భావించారు. కానీ గులాబీ దళంలో స్వాతంత్రం అన్నది ఎడారిలో నీటి సుక్కేనని నేతలకు ఆలస్యంగా బోధపడింది. కేసీఆర్ తన తర్వాత రాజకీయ వారసులు ఎవరనేది ప్రకటించారని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. వారసుల ముచ్చట గటుంచితే ఏదేమైనా చెవులు చెప్పే ముచ్చటన ఆయన 4 గోడల మధ్యలో చెబుతాడా ఏంది? ఎవరికి సందు దొరికితే వాళ్ళే మేమే వారసులమని చెప్పుకుంటారు. పెద్ద ఆయన అన్ని సూత్రాలు టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. నేను ఒకటి తెలియక అడుగుతున్నా. మొత్తం మీద ఇక్కడ చూడండి, బీసీల కోసం మీరు కొట్లాడేంది అక్క ఎమ్మెల్సీ కవితను అడుగుతుర్రు. ఏమని? మీ నాన్న ఒక పెద్ద దొర, నువ్వు పెద్ద దొర కూతురివి, మీ ఫ్యామిలీ దొర ఫ్యామిలీ, మీ అన్న చిన్న దొర, మీరు దొర గారాల బిడ్డ, మా గురించి మీకెందుకు తల్లి? మీరు బీసీ కాదు, బీసీ గానోళ్ళు బీసీల కోసం కొట్లాడితే ఎట్లా? నువ్వు దొర బిడ్డవి, దొర లెక్కనే ఉంటావు, మాలాంటి బీసీల కోసం నువ్వెందుకు కొట్లాడతావు కవిత అని అడుగుతున్నారు. బీసీల కోసం కొట్లాడితే ఎట్లా తల్లి? కనీసం మా కోసం, మా హక్కుల కోసం మేము కొట్లాడుకునే స్వేచ్ఛ కూడా మాకు ఇయ్యరా? మా బీసీల నాయకులు లేరా? మా బీసీల కోసం, మా హక్కుల కోసం మేము కొట్లాడుకోలేమా? మా బీసీల హక్కుల కోసం, మా కోసం మేము కొట్లాడుకునే స్వేచ్ఛ కూడా మాకు ఇయ్యవా? మా కొట్లాడు కూడా నువ్వే కొట్లాడతావా? అధికారంలో ఉన్నప్పుడు నువ్వే ముందట ఉండానా? అధికారం పోయిన తర్వాత నువ్వే ముందట ఉండానా అనేది ప్రశ్న.
ఇప్పటిదాకా మా పదవులు మీరే గుంజుకున్నారు, మా రాజ్యాలు మీరే గుంజుకున్నారు, మా సంతోషాలను మీరే గుంజుకొని కష్టాలను మమ్మల్ని నెడుతున్నారు. ఏడాదికి రూపాయలు 10,000 ఇస్తాను మా బతుకులు నడుస్తాయని మీరు అనుకోకండి. మీ మీద మేము బతుకుతలేము, మా రెక్కల కష్టం మీద మాత్రమే మేము బతుకుతున్నాం. మా కష్టాలను మమ్మల్ని చెప్పుకోయండి, మా మాటలు మీరే చెప్పి మా బతుకులను ఏళ్ళుగా మీ చేతుల్లోనే పెట్టుకున్నారు. ఇక మా బతుకులు మారవా? మార్చుకునే అవకాశం కూడా మాకు ఇవ్వరా? అన్నిట్లో మీరు దూరితే మేము బతుకుడెందుకు తల్లి? నీ బాన్సన్ మా బతుకుల కోసం కొట్లాడే హక్కులనైనా మాకు మీకు పుణ్యం ఉంటుంది. చాలా బాగా రాసిర్రు. మొత్తం మీద బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి కవిత అసలు ఆమె బీసీ కాదు, బీసీ హక్కుల కోసం ఎందుకు కొట్లాడుతుంది. 10 సంవత్సరాల్లో ఆమె ఇంకా రాసిర్రు. ఇక్కడ మనం పూర్తిగా చదవలేదు, చదివే మొత్తం ఇక్కడే అయిపోతుంది. ఇలా రాసిరా. ఓకే, అయితే మొత్తం మీద 10 సంవత్సరాల్లో బీసీలకు కేసీఆర్ చేసింది ఏంటి, మహిళలకు చేసింది ఏంటి, మంత్రులుగా ఎంతమంది బీసీలను తీసుకున్నాడు, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్లో లేవా? అంటే బీసీలకు అధికారంలో ఉన్నప్పుడు మరి సర్పంచ్లకు కావచ్చు, ఎంపీటీసీలకు కావచ్చు, స్థానిక సంస్థలలో ఎక్కడైనా బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ మీ పార్టీ టికెట్లు ఇచ్చినావు? కేసీఆర్ చెప్పాలి, కవిత చెప్పాలి. అంటే సడన్గా ఇప్పుడు బీసీని వెతుక్కుంది ఎందుకంటే ఎవరో దాన్ని క్యాప్చర్ చేసి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారేమో, ఎవరు ఎందుకు చేయాలని నేను చేస్తా ఉంటుంది. కానీ కేసీఆర్కు నిజంగా తెలివి ఉంటే, కేటీఆర్కు నిజంగా తెలివి ఉంటే, కవితకు నిజంగా తెలివి ఉంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి బీసీ నాయకునితో ఉద్యమం నడిపిస్తారు. కానీ ఆమెను వచ్చి ఉద్యమం చేస్తే ఎవరు నమ్ముతారు? దొరలు వచ్చి బీసీల కోసం చేస్తారా? చేయరు కదా.